లా 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 లా. సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై జీవన కోరుకున్న చెలివి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధం కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను ఒకసారి ఇటు చూడుమా కలను కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను ఒకసారి ఇటు చూడుమా ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి తోటి వారితోనైతేనేమి నా పై అధికారులతోనైతేనేమి తర్వాత గ్రామ ప్రజలతోనైతేనేమి ఎంతో సవ్యంగా మరి ఆ యొక్క జాబు నిర్వర్తించడం జరిగింది. ట్రాన్స్ఫర్లో రావాల్సి వచ్చింది. 2007లో ఆత్మకూరు ట్రాన్స్ఫర్లో వెళ్ళి మళ్ళీ 2012 వరకు ఆత్మకూరులో ప్రాజెక్టులో నందికొట్కూరుకు వచ్చాను. నందికొట్కూరులో కూడా 5 years అప్డేట్ అయిన తర్వాత లేదు నేను వర్క్ స్టార్ట్ చేసుకుంటాను. ఖచ్చితంగా వింటారు, చేయడం కూడా 100% చేస్తారు. అది అసాధ్యమైనదైతే తప్ప ఇంతవరకైతే నేను వినలేదు. ఆ విషయంలో ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా కూడా అక్షరాల 100% కూడా సాగు చేస్తారు. ఆ రకంగా మనమందరం కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే సహాయ సహకారం కూడా తీసుకోవచ్చు. మరి అది నేను మీ అందరికీ కూడా ఓపెన్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తి సార్ ఎవరిని కూడా తృణీకరించడం కానీ ఎవరిని కూడా కించపరచడం కానీ నా పార్టీ వాళ్ళని నీ పార్టీ వాళ్ళని మీరెవరని నేనెవరని అట్లాంటివి ఏవి కూడా ఉండవు. ప్రతి ఒక్కరిని ఆదరిస్తారు, ప్రతి ఒక్కరిని చేరదీస్తారు, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారు.
ఈ రకంగా మరి నేను మిత్తూరు మండలంలో మరి మిత్తూరు మండలంలో 10 సంవత్సరాలు చేసిన నేను ఎలాంటి కంప్లైంట్ లేదు. ఈనాటి రిటైర్మెంట్ గ్రహీత వరలక్ష్మి మేడం గారు, వారి భర్తగారైనటువంటి నాగమణి గారు, వేదిక మీద ఉన్నటువంటి అలాగే వీరారెడ్డి గారికి, ఐసిఎస్ సీనియర్ ఎస్టేట్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రభుత్వ అధికారులకు, బంధుమిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు వరలక్ష్మి మేడం రిటైర్మెంట్ అవుతుందంటే కూడా ఒకసారి నేను కూడా నమ్మలేకపోయినా. ఎందుకంటే ముందుగా మేడానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రిటైర్ అవుతున్నందుకు నేను నందికొట్టు నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైన రోజున మరుసటి రోజంతా కూడా ఆనవాయితీగా అధికారులందరూ కూడా వచ్చి కలవడం జరుగుతుంది. వచ్చి ఆమె కలిసినప్పుడు ఆమె పలకరించినటువంటి విధానం కావచ్చు, అది కావచ్చు, ఎప్పటికైనా కూడా జీవితంలో మర్చిపోను మేడం. ఎందుకంటే మీరు వయసులో పెద్దవారు కావచ్చు, కానీ నాకు వచ్చినటువంటి పదవిని మీరు గౌరవించి మీరు పెట్టినటువంటి సభ్యత సంస్కారం అది మీకు తల్లిదండ్రులు నేర్పించినటువంటి వినయ విధేయతలు. కాబట్టి ముఖ్యంగా ఆమె ప్రస్థానాన్ని ఒకసారి మనం మొదలు పెట్టుకుంటే తండ్రి సుందన్న, తల్లి పార్వతమ్మ, పంచలింగాల గ్రామం వాళ్ళది. మళ్ళీ మేడానికి గౌరవలకి ఇవ్వడం జరిగింది, జ్ఞానమణి గారికి. వారికి 4 కూతుళ్ళు, ఒక అబ్బాయి. ఆమె అంగన్వాడీ టీచర్గా ఆమె ప్రస్థానాన్ని మొదలుపెట్టి 1997లో సూపర్వైజర్గా పత్తికొండలో 10 సంవత్సరాలు చేసిందంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు 97 ఆ పరిస్థితులు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఈ రోజు అంటే అటువంటి రోజులు లేవు, కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులు అక్కడ ఒక మహిళా ఉద్యోగురాలు పనిచేయాలంటే భయపడేటువంటి వాతావరణం ఉన్నటువంటి ఆ రోజులు. కానీ అక్కడ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసి మళ్ళీ 2007లో ఆత్మకూరుకు వచ్చి అక్కడ 5 సంవత్సరాలు కంప్లీట్ చేయడం జరిగింది. మళ్ళీ 2012లో నందికొట్కుకు వచ్చి దాదాపు 11 సంవత్సరాలు ఆమె సూపర్వైజర్గా ఇక్కడ పనిచేసిందంటే అది మనందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయము. ఆమె ఎందుకంటే ఒక మహిళ అంగన్వాడీ టీచర్ కాడ నుంచి మొదలు పెట్టుకొని ఒక ఉన్నత స్థాయికి ఎదిగి ఈరోజు ఏ రిమార్క్ లేకుండా సర్వీస్లో రిటైర్ అవుతున్నారంటే ఆమెకు భగవంతుడు ఇచ్చినటువంటి కృప అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి, దాదాపు 1990, 96, 97 ఆ ప్రాంతంలో మేము కూడా చాలా వరకు ఈ చర్చిలో కానీ దానిలో కానీ తిరిగేటువంటి వాళ్ళని కూడా చూసాం. 2004 నుంచి 2009 వరకు నందికొట్కు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అవుతుంది. మనకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ అంటే ఎక్కడైతే క్రైస్తవులు కావచ్చు, దళితులు కావచ్చు, మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కడైతే మంచి మంచి పేరున్నటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే మంచి వక్తలు కావచ్చు అని చెప్పేసి కొన్ని గ్రామాలను సందర్శించడం జరిగింది. అయితే మీరు వారి గ్రామంలో దాదాపు 30 సంవత్సరాలు ఒక సంఘాన్ని పెట్టుకొని ప్రజలకు దేవునికి సేవ చేస్తూ ప్రజలకు అందరినీ కూడా ఒక అవేర్నెస్ కల్పించినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మీ జీవితంలో మేడం ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు చేసినటువంటి ఉద్యోగరీత్యా మీరు అనుసరించినటువంటి విధానం కూడా ఇంకోటి కూడా చెప్పాలి. ఎందుకంటే నేను ఒకసారి చంద్రబాబు మీటింగ్కి వెళ్ళాను ఈ మధ్య కాలంలోనే. వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి రేణుకమ్మని నేను ఆమెను అడిగాను. ఆమెను అడిగితే పాప ఆమె లేచి సమాధానం చెప్తుంది. ఆమె కూడా నేను కూడా మిత్తూరు మండలానికి సంబంధించినటువంటి అంగన్వాడీ సూపర్వైజర్ కాబట్టి ఆమె సమాధానం చెప్తుంది. నేను కూడా కూర్చుంటే బాగుండదని చెప్పి ఆమె లేచి నిలబడింది. అది అంటే ఆమె భగవంతుడు ఇచ్చినటువంటి సభ్యత సంస్కారం అని మనము ఒక వ్యక్తిని చూసి కొన్ని అలవాట్లు కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానిలో వరలక్ష్మి మేడం గారు ఆమె వృత్తిలో కావచ్చు, ఆమె చేసినటువంటి జాబ్ విధానంలో కావచ్చు, అవన్నీ కూడా కొన్ని మార్గదర్శకాలు. ఎందుకంటే మనకు పెద్దలు నేర్పినారు
పెద్దలు నేర్పించినటువంటి సభ్యత సంస్కారాలు కొంతమంది నుంచి మనం కొన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక మహిళా ఉద్యోగురాలుగా ఆమె చేసినటువంటి సేవ నేను చాలా వరకుగా పబ్లిక్ పర్ఫెక్షన్స్ కూడా చూస్తున్నాను, చాలా మంది ఉంటారు. సరే ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఏముంటాయని చెప్పేసి ర్యాండమ్ కూడా చెక్ చేయడం జరిగింది. కానీ ఎక్కడికి పోయినా సరే ఆమె నడుచుకునేటువంటి విధానం, ఆమె పనిచేసినటువంటి విధానం కానీ ఎక్కడ ఉందో మనం పేరు పెట్టే విధంగా లేదని చెప్పేసి ఉంటే ఈరోజు గర్వంగా చెప్తున్నాం మేడం. అది ఖచ్చితంగా ఇది మీ జీవితానికి ఒక అసెట్. ఎందుకంటే మీరు మంచి ఒక చిన్న స్థాయి అంగన్వాడీ టీచర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఈరోజు సూపర్వైజర్గా రిటైర్ అవుతున్నారంటే అది భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం. ఎందుకంటే మానవ సేవ మానవ సేవ అంటారు కాబట్టి మీరు ప్రజలకు చేసినటువంటి సేవను ఒక దేవుని సేవగా భావించుకొని మీరు మళ్ళీ మీ రిటైర్ అయినంత మాత్రాన మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ ఆఫీసులో కానీ మీరు ఎంచుకోవాల్సినటువంటి మార్గాలు ప్రజలకు చేయాల్సినటువంటి సేవలు కావచ్చు, దేవునికి ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక భక్తురాలుగా కావచ్చు, మీ జీవితం భగవంతుడు మళ్ళీ మీకు మరింత ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి 10 మందికి సహాయపడే విధంగా సహాయపడే గుణాలతో మీరు ఉండాలి. ఖచ్చితంగా ఎదుటి వారికి ఎప్పుడైనా సరే మీరు ఆదర్శంగానే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు రిటైర్ అవుతున్నామని చెప్పేసి కార్డు తీసుకుని వచ్చింది మనం అప్పుడే రిటైర్ అవుతున్నాం. లేదు సార్ నాకు 62 అంటే ఇంకా 2 ఏళ్ళు పెంచినాం కదమంటే లేదు సార్ నాకు 62 అయిపోయినాయి. ఏమా అంటే భగవంతుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆయుర ఆరోగ్యాలు కూడా అది మనం గుర్తు చేసుకోవాలని చెప్పేసి. అంటే ఆమెకు కూతురు 4 కావచ్చు, అబ్బాయి 1 కావచ్చు. అంటే అల్లుల సపోర్ట్, కూతుర్ల సపోర్ట్, మనమల సపోర్ట్, మనవరాల సపోర్ట్, అందరి సపోర్ట్ ఉండడం వల్ల ఆమె ఇంత బాగా ఉండగలుగుతుందని చెప్పేసి కూడా మనం గమనించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వరలక్ష్మి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఎప్పుడైనా మన వాళ్ళే ఖచ్చితంగా ఉండేదంతా కూడా మన బంధువులతో ఉంది కాబట్టి మీరే అదే పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు ప్రతి మనిషి జీవితంలో 2 జ్ఞాపకాలు, ఒకటి ఎక్కిన రోజు, 2 దిగిన రోజు. ఎవరికైనా సరే ఏ ఉద్యోగస్తులకైనా కానీ. కాకపోతే మన జీవితం ఎలాంటిదంటే ట్రైన్ లాంటిది. అంటే స్టేషన్ ఉంటుంది, ట్రైన్స్ వస్తుంటాయి పోతున్నాయి. కాబట్టి మనం కూడా మన జీవితంలో మనం వచ్చినటువంటి ఉద్యోగాన్ని మీరు బాగా సత్పురీకృతంగా చేశారు. కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి భగవంతుని ఆధ్యాత్మికంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఒక్క మాట అయితే చెప్పవచ్చు. ఎందుకంటే సైలెంట్ కంటే కూడా వైలెంట్ కంటే కూడా సైలెంట్ చాలా ప్రమాదం. కాబట్టి మేడం ఎంత సైలెంట్ ఉండదో ఎదుర్కోవాలంత భయపడేవాళ్ళు. టీచర్లు కావచ్చు, సూపర్వైజర్లు కావచ్చు. ఎందుకంటే ఆమె మీరు చూడండి, మీరు ఏమన్నారంటే ఆమెకు ఉన్నటువంటి ఆమె కంటిన్యూ ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఎదురులేదని చెప్తే ఆమె సరే ఆమె తెలిస్తే సమాధానం చెప్తే తెలియకపోతుంది. అంటే ఎదుటి వాళ్ళు మనల్ని చూసి మన డిసిప్లిన్ చూసి వాళ్ళకు ఒక భయం అనేది వస్తుంది. ఏ తప్ప మేము ఏమంటున్నా రియాక్ట్ కావడం లేదు అని. అది సైలెంట్ వైలెంట్ ఉండేటువంటి తేడా. కాబట్టి ఖచ్చితంగా మీ జీవితంలో మంచి గుర్తుండే జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి మేడం. ఖచ్చితంగా మీరు భగవంతుని ఆధ్యాత్మికంగా కోరుకుని మరి ముందుకు పోవాలని చెప్పేసి మీ శేష జీవితం భార్య భర్తలు పిల్ల పాపలతో మనవలు మనవరాలతో 100 జీవితాలను కోరుకుంటూ మరొకసారి మీకు రిటైర్ అవుతున్నటువంటి సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటే థ్యాంక్ యూ. నా భార్య కూడా అంగన్వాడీ టీచరే. మీ వాళ్ళు కూర్చున్నప్పుడు ఎంత కొట్లాడుకుంటారంటే అంత కొట్లాడుకుంటారు. కానీ వాళ్ళు ఎంత కొట్లాడుకుంటారో నువ్వు ఎంత సైలెంట్గా ఉంటావో చాలా సార్లు చెప్పింది. వరలక్ష్మి మేడం చాలా డిసిప్లిన్ ఉంటుంది. అసలు వాళ్ళు ఎవరు పక్కన వాళ్ళు ఏం చేసుకుంటారనేది కూడా చూడదు. ఖచ్చితంగా అంటే వాళ్ళు ఎంత కొట్లాడుకుంటున్నా మీ సైలెంటే వాళ్ళకి సమాధానం. థ్యాంక్ యూ. నేను సైలెంట్నే కాకపోతే మాత్రము మా పిల్లలందరూ కూడా నేను ఏ మండలంలో పనిచేసినా ఏ ప్రాజెక్ట్లో పనిచేసినా పిల్లలందరూ కూడా నిజంగా సొంత అమ్మలాగా నన్ను ఆదరించినారు. ఆ రకంగా నన్ను పిలుచుకున్నారు, ఆ రకంగా నాతో పని చేయించుకున్నారు. నేను నైట్ 10కు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకుంటాను, మీరు 5కు చేసినా నేను రిసీవ్ చేసుకున్నాను. అంటే మనం ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంటామో వాళ్ళు కూడా అంత రెస్పాన్సిబిలిటీగా మనకు పనిచేస్తారు. కాబట్టి ముఖ్యంగా మిత్రులు, ఎరుగోళ్ళు, ఆత్మకూరు, నందికొట్కూరు, పత్తిమాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీరందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరి వీరందరూ కూడా సహాయ సహకారాలు అందించడానికే నేను ఈ యొక్క ఉద్యోగ రీతిలో నేను చేయగలిగినాను. కాబట్టి మీరందరూ కూడా
మా సూపర్వైజర్లు కూడా ఇలాంటి సహకారం మీరందరూ కూడా అందిస్తారని కోరుకుంటూ తెలియజేస్తాను. వాళ్ళు ఉడకాలి తేడానే లేదు. ఇంత మంచి మనసుతో మేడం కూడా ఇంతకు చెప్పడం జరిగింది. ప్రసాదిస్తుందని కూడా బంధువర్గము కుటుంబ సభ్యుల సహకారం ఉన్నటువంటి వారి రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది. ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను నీ ఆశనే తీర్చెను ఈ సమయం